దేవునికి మహిమ కలుగునగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు మా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు మీకు చెల్లిస్తూ ఉన్నా. మీ అందరికీ వందనాలండి. ఒక ప్రత్యేకమైన నిగూఢమైన సత్యాలు దేవుని సాన్నిధ్యంలో ప్రార్థన పూర్వకంగా మనం విందాం. ఈ ఆరాధనలో ప్రత్యేకమైన అమూల్యమైన సందేశం మీకు అందించడానికి ప్రభు ప్రేరణతో, ఆత్మ ప్రేరణతో మేము ముందున్నాను. రండి, వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 6వ వాక్యం. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమున్నట్టు ఉండేను. పరలోక రాజ్యంలో ధవళ సింహాసనం మీద, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ఆ దేవుని సింహాసనం ఎదుట 24 పెద్దలు, 4 జీవులు, స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం. వీటి ఆత్మీయ సత్యాలు గతంలో 2 సత్యాలు నేర్చుకున్నాం. సింహాసనం ఎదుట ఉన్న ఆ 24 పెద్దలు ఎవరో మనం విన్నాం. సింహాసనం ఎదుట ఉన్న 4 జీవుల గురించి విన్నాం. ఇప్పుడు సింహాసనం ఎదుట ఉన్న స్ఫటికమును పోలిన గాజు సముద్రం ఏంటి? ఇందులో ఉన్న ఆత్మీయ సత్యం. సింహాసనము ఎదుట ఉన్న స్ఫటికమును పోలిన గాజు సముద్రం. దీనిని గురించిన ఆత్మీయ సత్యాలు వినేదానికి ముందు ఒక సత్యాన్ని మీకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో ఒక సత్యాన్ని మీకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. పన్నెండవ అధ్యాయం 4వ వాక్యం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వాక్యం. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గబ్రియేలును అతడు చెప్పాను. అంత్యకాలం వరకు మరుగు చేయబడిన 2వ రాకడ విషయాలు దానియేలు గ్రంథంలో ఉంది. అది మరుగు చేయబడిన గ్రంథం. మరుగు చేయబడిన విషయాలు అక్కడ ఉన్నాయి. ప్రత్యక్షపరచబడిన ఆ మరుగు చేయబడిన విషయాలు ప్రత్యక్షపరచబడిన గ్రంథం ప్రకటన గ్రంథం. దానియేలు గ్రంథంలో ఉన్న విషయాలు, ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలు, అవి మనకు అర్థమవ్వాలి అంటే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వాక్యంలో ఆయన మరుగు మాటలను, మర్మములను బయలుపరచును. అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, మరుగు మాటలు, మర్మములను బయలుపరచు దేవుడు మన దేవుడు. సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు సముద్రము ఏమిటి? దాని ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ సత్యం ఏమిటి? ఈరోజు మనం విందాం. అంధకారములో ఉన్న సంగతులు కూడా దేవుడు బయలుపరుస్తాడు. 25వ కీర్తనలో 14వ వాక్యంలో ఇలా ఉంటుంది. నేను చదువుతున్నాను ప్రియులారా. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది.
దేవుడు తన బిడ్డలకు మరుగుగా ఏది కూడా ఉంచడు. నేను దేవుని ఆలయంలో ఉన్నప్పుడు బహిరంగంగానే నేను మాట్లాడని ఏ విషయం కూడా నేను మరుగుగా నేను ఉంచలేదు. అన్ని విషయాలు తేటగా నేను మాట్లాడని అని చెప్తాడు. ఆదికాండం 18వ అధ్యాయంలో 17వ వాక్యంలో కూడా అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచేదన, మరుగుగా రహస్యంగా ఏ విషయాలు దేవుని పిల్లలకు తెలియకుండగా గ్రంథాన్ని రాసిన భక్తులకు ఆయన తెలియచేస్తాడు. దీనిని గురించిన విశ్లేషణ చాలా మంది చాలా రకాలుగా ఇవ్వడం జరిగింది. సింహాసనం ఎదుట ఉన్న ఆ 24 పెద్దల గురించి వీడియో గతంలో చేశాను. సింహాసనం ఎదుట ఉన్న 4 జీవుల గురించి కూడా వీడియో చేశాను. అవి కూడా వినాలంటే మీరు రబ్బోని ఫైర్ మినిస్ట్రీస్ ఆ ఛానల్ ఓపెన్ చేసి మీరు వినొచ్చు. అయితే ఈరోజు సింహాసనం ఎదుట ఉన్న స్ఫటికమును పోలిన గాజు సముద్రం. ప్రియ దేవుని పిల్లలారా, స్ఫటికము అంటే తెల్లని రాయి అని అర్థం. దీనిని ఇంగ్లీష్లో ఇలా అంటారు, క్రిస్టల్ అంటారు. తెల్లని రాయి. స్ఫటికము అంటే తెల్లని రాయి. తెల్లని రాయిని పోలిన గాజు సముద్రం. గాజు గురించి మీకు తెలుసు కదా. గాజు సంబంధమైన వస్తువులు చాలా తయారవుతున్నాయి. పెద్ద పెద్ద అధికారుల టేబుల్ మీద 4 పలకల అంతంత చిన్న చిన్నవి మనకు కనబడతా ఉంటాయి. రౌండ్గా గాజు ఆకారంలో ఉన్నవి కనబడుతూ ఉంటాయి. గాజు సముద్రం. గాజు సముద్రం. అయితే ఈ గాజు సముద్రాన్ని వివరించక మునుపు భూలోకంలో 2 సముద్రాల గురించి ముందు వివరిస్తాను, ఆ తర్వాత అక్కడికి వస్తాను. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20-21 వచనాలు. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మళింప నేరదు, దాని జలములు బురదను మైలును పైకి వేయును, దుష్టులకు నెమ్మది ఉండదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. భక్తిహీనులు కదులుచున్న సముద్రమును పోలి ఉన్నారు. కదులుచు ఉంటది సముద్రం. ఎప్పుడు కూడా అల్లకొల్లోలంగా ఉంటాయి. కింద నీళ్ళు పైకి, పై నీళ్ళు కిందికి. ఈరోజు ప్రియ దేవుని పిల్లలరా, అలా కదులుచుండడం వల్ల ఆ నీళ్లు ఎలా ఉంటాయంటే మైలుగా ఉంటుంది, బురదగా ఉంటుంది. మన సముద్రానికి వెళ్ళి ఇలా చేతుల్లో పెట్టి చూస్తే మురికిగా ఉంటాయి. ఆ నీళ్ళన్నీ కూడా మురికిగా ఉంటాయి. ఈరోజు భక్తిహీనులు దేనితో పోల్చాడు అంటే మురికి నీళ్లతో పోల్చాడు. వారి మాటలు, వారి క్రియలు, వారి ఆలోచనలు బురదలు పోలుచున్న పంది వంటివి అని కొంతమంది క్రియల గురించి రాయడం జరిగింది. ఆ విషయాలు కూడా మీకు నేను చెప్పవలసి ఉంది ప్రియులరా. దేవుని విషయాలు దేవుడు స్పష్టంగా ఆయన రాసి పెడతాడు. తెలుసుకోవడమే మనం ఆ విషయాలు తెలుసుకోవాలి. మనం చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం నేను 20 నుంచి వరుసగా చదువుతున్నాను. 20 నుంచి. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని
తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఉండటే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగుబడిన పంది బురదల్లో దొర్లుటకును మళ్ళినట్టు అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించాను. ఒకసారి మారు మనసు పొందాం, దేవుని బిడలగా మారాం, దేవుని సహవాసంలో చేర్చబడ్డాం. అనేకమైన శోధనల చేత, అపవాది పెట్టు శోధనల చేత, అనేకమైన మనుషుల ద్వారా ప్రేరేపణ చేత మొదటి స్థితి కంటే ఈ కడపటి స్థితి ఎలా ఉంది అంటే, మొదటి ఆత్మీయ జీవితం పోయి లోకస్తుల కంటే ఇంకా హీనంగా తయారైపోవడమే పంది వంటి జీవితం. మారు మనసు పొందకు ముందు బాగుండు, కానీ అంతకంటే హీనంగా తయారవుతారు. అందుకోసమే రక్షణ పొందిన తర్వాత, అంటే మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ప్రభు బలలో పాలుమూలు పొందుతున్న తర్వాత కొనసాగించాలి రక్షణను. అంతేగాని ఇక పరలోకం వచ్చేసింది అని దాని అర్థం కాదు. ఇక దానిని భయముతో భక్తితో సొంత రక్షణను కొనసాగించాలని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 12వ వాక్యంలో ఉంది. శిలువను గుర్చిన వార్త నశించున్న వారికి వెర్రితనం, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. రక్షింపబడుచున్న మనకు అంటే రక్షణ కొనసాగుతూ ఉంటుంది. ఇక పొందేశం ఇక పరలోకానికి వెళ్తామని కాదు దాని అర్థం. మనం కొనసాగుతూ ఉండాలి మరణం వరకు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, కదులుచున్న సముద్రం వంటి వారు భక్తిహీనులు. ప్రారంభంలో ఉన్న ఉజ్జీవం, ఉత్సాహం చల్లారిపోకూడదు. భక్తిహీనులు ఎవరు అంటే, భక్తి చేస్తూ హీనతలోనికి వెళ్ళిన వారు. మొదటి రకం, 2వ రకం నాశి రకం. మొదటి రకం మంచి విలువగా ఉంటుంది, దానికంటే తక్కువైనది కొంచెం మెరుగ్గా ఉంటుంది. 3వ రకం అది నాశన రకం. అలాగా క్వాలిటీస్ వారిగా మొదటి రక్షణ పొందినప్పుడు బంగారం, ఆ తర్వాత అందులో పట్టు లేనప్పుడు, ఆ భక్తి జీవితంలో పరిపూర్ణత రానప్పుడు తక్కువగా అయిపోతుంది భక్తి. ఇంకా కొన్ని దినాల తర్వాత పూర్తిగా ఉన్న భక్తి పోయి కాస్త పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టొద్దు, గతికిన దానికే అది ఆశపడుతుంది. అలాంటి వాటికి పరిశుద్ధమైనది పెట్టకూడదు. కడగబడిన పంది తిరిగి బురదలోకి వెళ్ళినట్టు మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతారు భక్తిహీనులు. అందుని బట్టే కదా అన్ని జనులలో మిమ్మల్ని బట్టి నా నామము దూషింపబడుచున్నదని దేవుడు చెప్పినాడు. భక్తిహీనులు బురద వంటి వారు, మాలిన్యం పోలిన వారు. వారు మైలును తెలజేస్తారు. ఈరోజు ఇహలోకంలో మాలిన్యములో నుండి నువ్వు కడగబడాలే తప్ప, కడగబడిన తర్వాత ఆ పరిశుద్ధతలో నీవు కాపాడుకుంటూ ఉండాలి తప్ప, ఇహలోక పాపముని మాలిన్యములో నీవు ఉండిపోకూడదు. 40వ కీర్తనలో చెప్పబడిన మాట ఏంటంటే, దావీదు గారి యొక్క సాక్ష్యాన్ని మీ ముందు పెడతాను. దావీదు గారి సాక్ష్యం 2వ వాక్యం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిల నుండి ఆయనను పైకెత్తాను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచాను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. అంతకుముందు నా జీవితం నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబి, బురద వంటి జీవితం. దొంగ ఊబి,
నాశనకరమైన గుంట నా జీవితం, అందులోంచి నన్ను పైకి లేవనెత్తి బండ మీద, క్రీస్తు బండ అనబడే సంఘంలో నన్ను నిలబెట్టాడు. భక్తిహీనులు తాను నిలుచున్న అన్నవాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి. రక్షణ పొందిన తర్వాత జాగ్రత్తగా ఉండాలి. భయం కలిగి, భక్తి కలిగి ఆ రక్షణను కొనసాగించాలి. శోధనలో చిక్కుకోకుండా, శోధన నుండి తప్పించబడినట్లు, శోధన నుండి జయ జీవితం పొందినట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. శోధనలో ప్రవేశింపకుండానట్లుగా మీరు మెలకువగా ఉండి ప్రార్థించండి అన్నాడు మన ప్రభువారు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలరా, భక్తిహీనులు ఇదిగో మైలును బురదను తేలజేస్తున్న సముద్రం వంటి వారు. మరో మాట చూపిస్తాను. మరో మాట యెషయా గ్రంథం 51వ అధ్యాయం 15వ వచనంలో సముద్ర కెరటాలు ఘోషిస్తాయి, వాటిని దేవుడే రేపుతున్నాడట. అంటే ఘోష, అల్లకొల్లోలం, నెమ్మది లేని జీవి. దుష్టులకు నెమ్మది ఉండదు. పాపం చేసేవాడు ఎప్పుడు కూడా అల్లకొల్లోలంగా ఉంటాడు, గాబరాగా ఉంటాడు, కలవరంగా ఉంటాడు, కలత చెందుతూ ఉంటాడు, నిబ్బరమ లేకుండా అస్థిరుడుగా ఉంటాడు. ఆత్మ సంబంధమైన జీవితాన్ని పోగొట్టుకున్న వారి పరిస్థితులు ఒక చోట నిలవు. వారి జీవితం పలు చోట్లకి తిరుగుతూ ఉంటారు. అటు ఇటు భూలోకంలో సాతానుడు చెప్పినట్టు వీళ్ళు తిరుగుతూ ఉంటారు. స్థిరము లేని జీవితాలు. కనుక ఈరోజు భక్తిహీనులు కనబడుచున్న ఆ సముద్రం వంటి వారు, ఘోషిస్తున్న కెరటాలు, ఒకటే కేకలు. కుటుంబాల్లో మనం చూస్తాం, అరుపులు, కేకలు. తాగి వస్తున్నాడండి, కొడుతున్నాడండి, గొడవ పెడుతున్నాడండి, బిడ్డలతో గొడవ, ఇంటి పక్క వారితో గొడవ, అందరితో గొడవ. మైలు వంటి జీవితం, బురద వంటి జీవితం, అల్లరిపాలు జీవితం. ఎందుకు ఆ జీవితం? అందుకోసమే ఈ భూలోకంలో భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, వారు మైలు వలె, బురద వలె వారి మాటలు, వారి ప్రవర్తన, వారి యొక్క తీరు తెన్నులు, వారి జీవితాలు. అందుకోసమే కదా ఊబి వంటి జీవితం, నాశనకరమైన గుంట వంటి జీవితం. వారిప్పుడు లోకస్తులను సంతోషించడానికి, లోకంలో బడి సంతోషించడానికి, లోకస్తుల్లో బడి వారు తిరుగుతూ ఉంటారు. ఇది ఇహలోకంలో పాపములు చేసేవారి జీవితాలు అలా ఉంటాయి. ఎక్కడ మనశ్శాంతి ఉండదు వారికి, ఎక్కడ సంతోషం కానీ సమాధానం కానీ వారికి ఉండదు. రెండవ సముద్రాన్ని గురించి మీకు చెప్తాను ప్రియులారా. సొలొమోను మహారాజు, దేవుడు ఎన్నిక చేసుకొని సొలొమోను మహారాజు చేత ఒక మందిరాన్ని కట్టించుకున్నాడు. ఆ మందిరంలో సముద్రపు తొట్టిని ఏర్పాటు చేసుకున్నాడు. సముద్రపు తొట్టి, దాని యొక్క నిడివి ఈ అంచు నుండి ఆ అంచు వరకు 10 మూరలు, ఎత్తు 5 మూరలు, దాని చుట్టూ కొలత 30 మూరలు. ఇది ఒక తొట్టి. దానిలో నీళ్లు పోయబడతాయి. ఆ సముద్రం తొట్టి ఎందుకుంది మందిరంలో, ఎందుకుంది ఆ ప్రాంగణంలో, ఎందుకుంది అంటే శుద్ధీకరణ జరగడానికి. యాజకత్వం చేసేవారు శుద్ధి చేసుకోవడానికి, శుద్ధీకరణకు సాదృశ్యం. ఈరోజు నీవు నేను దేవుని చేత మనం శుద్ధీకరణ చేయబడుతున్నాం. ఒకసారి
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నా. స్త్రీలారా పురుషునికి వలె మీ 27వ వాక్యం, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునేను. అటువల క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఉదక స్థానము చేత, సముద్రపు తొట్టి అంటే సంఘంలో క్రీస్తు వాక్యము చేత నింపబడుతుంది. సంఘము తొట్టి అయితే ఆ తొట్టిలో వాక్యము నిండా ఉదక స్థానం. ఈ వాక్యం అనే ఉదకం, ఈ నీటి చేత, వాక్యపు నీటి చేత స్నానం. ఆత్మీయంగా మనము వాక్యము చేత ఉదక స్థానము చేత శుద్ధి చేయబడతాం. యవనస్తులు తమ నడతను దేని చేత శుద్ధి చేసుకుంటారు? వాక్యాన్ని బట్టి కదా అని 119వ కీర్తనలో మనం చూస్తాం. కనుక మన నడతలు వాక్యము ద్వారా శుద్ధీకరణ అవుతుంది. సముద్రపు తొట్టి అంటే సంఘములో వాక్యపు ఉదక స్థానము చేత మనము శుద్ధీకరణ చేయబడతాం. వాక్యము ద్వారా మన మనస్సు, మన తలంపులు, మన ఆలోచనలు, మన హృదయం సర్వం వాక్యము చేత మనం శుద్ధి చేయబడతాం. అప్పుడే మనం పరిశుద్ధులుగా జీవించగలుగుతాం. అప్పుడే దేవునికి ఇష్టమైన బిడలముగా మనం జీవించగలుగుతాం. అయితే సంఘం ఎదుట కొన్ని చోట్ల బాప్తిస్మపు తొట్టి కూడా ఉంటుంది. వాక్యము ద్వారా ఉదక స్థానం చేత శుద్ధి చేయబడిన తర్వాత బాప్తిస్మం అనే ఆ తొట్టిలో వారు కూడా నీటి మూలంగా మరి ప్రభు ఏ రీతిగా మరణించి తిరిగి లేచినాడు, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3-4 వాక్యాల ప్రకారంగా ఆయన ఏ రీతిగా మరణించి తిరిగి లేచినాడు, బాప్తిస్మము ద్వారా మనము కూడా తిరిగి లేచేదానికి బాప్తిస్మము సాదృశ్యంగా ఉంది. కనుక ఈరోజు నా ప్రియ దేవుని పిల్లలారా, రెండవది సముద్రపు తొట్టి గురించి రాయబడినది. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు ఒకటి. రెండవది సంఘంలో సముద్రపు తొట్టి ఉంది. ఆ తొట్టి మనల్ని శుద్ధి చేసే శుద్ధీకరణ కార్యక్రమం. అయితే మూడవది ఇప్పుడు మనం నేర్చుకుందాం. చాలా శ్రద్ధగా వినాలి ఇక్కడ నుండి. ఎందుకంటే పరలోక రాజ్యంలో స్ఫటికమును పోలిన గాజు సముద్రం. ప్రియులరా, గాజు సముద్రం ఎక్కడ ఉంది? దేవాతి దేవుని యొక్క అత్యున్నతమైన సింహాసనం ఎదుట ఉంది. దేవాతి దేవుని యొక్క మహిమ పుంజములు, మహిమ కిరణాలు దాని మీద పడుట చేత, ఆ గాజు సముద్రం మీద పడుట చేత దేవదూతలు, 24 పెద్దలు, 4 జీవులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆ మహిమను పొందుకొని వారు దేవాతి దేవుని దగ్గర మోకాళ్ళుని నిత్యం దివారాత్రులు మానక ఆరాధిస్తూ ఉంటారు. గాజు సముద్రం అంటే అది రిఫ్లెక్ట్ అవుతుంది. దేవుని మహిమ గాజు సముద్రం మీద పడి అది పరలోక రాజ్యంలో కనబడుచున్న ఆ ప్రాంతమంతటా అది రిఫ్లెక్ట్ అవుతుంది. మనం చీకట్లో రోడ్డు మీద కారు వేసుకుని బైక్ మీద మనం వెళుతూ ఉన్నప్పుడు మనకున్న లైట్ కాంతి
అక్కడ రేడియం బోర్డుల మీద పడి టర్న్ ఓవర్ అని, తర్వాత మనం ముందుకు ఏ రీతిగా వెళ్ళాలో బ్లైండ్ కర్వ్ అని, ప్రతిదీ కూడా ఊరు పేరు ఆ సిగ్నల్స్ బోర్డుల మీద ఈ లైట్ వాటి మీద పడుట చేత రిఫ్లెక్ట్ అవుతుంది. దేవుడు ఎవరు అంటే, మనం తిమోతికి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయం 16వ వాక్యంలో, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును నేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఆ అత్యున్నతమైన సింహాసనం మీద, ధవళ సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నప్పుడు ఆ వెలుగు ఎవరు చూడలేరు, ఆ వెలుగుని ఎవరు చూడలేరు. ఆ సింహాసనము సీయోను కోట మీద ఉంటుంది. సమీపింపరాని తేజస్సులో ఉంటాడు. ఆ మహిమ కిరణాలు ఈ స్ఫటికమును పోలిన గాజు సముద్రం మీద పడుతుంది. ఆ కిరణాలు అంతటా ప్రకాశింప చేయబడతాయి. ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క మహిమ కిరణాలు, నీతి కిరణాలు, ఆ నీతి సూర్యుని కిరణాలు మన మీద కూడా అవి ప్రకాశించబడతాయి. ఆయన మంచితనం, ఆయన నీతి, ఆయన ప్రేమ, ఆయన పరిశుద్ధత, ఆయనలో ఉన్న సమస్త కార్యములు గాజు సముద్రము నుండి ప్రపంచంలో ఉన్న తన పిల్లల మీద అవి ప్రకాశింపబడతాయి. ఎలా అంటే, నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుతారు అని మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వాక్యంలో ఉంది. అంటే దేవుని యొక్క రిఫ్లెక్ట్, ప్రతిబింబం, ఆయన నీతి సూర్యుడైతే ఆ నీతి సూర్యుని యొక్క ప్రకాశం, ఆ నీతి సూర్యుని కిరణాలు దేవుని పిల్లల మీద పడుతుంది. మీకు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. 9 నుండి, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. నా ప్రియమైన దేవుని పిల్లలారా, మనం చీకట్లో ఉన్నాం, ఇప్పుడు వెలుగు సంబంధం. ఇప్పుడు మనం వెలుగు. లోకానికి మీరు వెలుగై ఉన్నారు. చీకటిగా ఉన్న మనల్ని ఆయన వెలిగించుకున్నాడు. గాజు సముద్రము అంటే ఆయన మంచితనం, ఆయన ఔన్నత్యము, ఆయన సుగుణాలు, ఆయన మంచి హృదయం, ఆయన మంచి మనస్సు, ఆయన స్వభావం మనలోనికి ఆయన జ్యోతిర్మయుడు అయితే, సమీపింపరాని తేజస్సులో ఆయన అమరత్వమై ఉంటే, ఆ వెలుగు మనలో ప్రసరింప చేయబడి సమీపింపరాని తేజస్సులో ఆయన అమరత్వమై ఉండి, ఆయన గుణ లక్షణాలు, ఆయన హృదయము, ఆయన మంచి మనస్సు గాజు సముద్రము ద్వారా
ఆ గాజుల నుండి, అనగా తన హృదయంలో నుండి మన మీదికి ప్రభువారు ప్రసరింప చేస్తున్నారు. లోకానికి మనము వెలిగించబడాలి అని, మనలో ఉన్న వెలుగు లోకానికి చూపాలి అని, మనలో ఉన్న ఆత్మ, ప్రభు ఆత్మ మనలో నుండి, ప్రభు ప్రేమ మనలో నుండి, ప్రభు పరిశుద్ధత మనలో నుండి, ప్రభు వారి యొక్క నీతి, ప్రభు వారి యొక్క మంచితనం, ప్రభు వారి యొక్క సర్వగుణ లక్షణాలు మనలో నుండి లోకానికి ప్రతిబింబింప చేయడానికి గాజు సముద్రమే కారణం. ఆయన మహిమ కిరణాలు, ఆయన నీతి కిరణాలు, ఆయన పరిశుద్ధ కిరణాలు, ఆయన ప్రేమ కిరణాలు గాజు సముద్రము అనబడిన ఆయన హృదయంలో నుండి మన మీదికి అవి ప్రతిబింబ చేయబడి మన ఈ లోకంలో ఆయన ప్రేమ గురించి చాటి చెప్పడానికి దేవుని యొక్క కృప మన మీద దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఒక వస్తువు మీద వెలుగు పడినప్పుడు అది ఏ రీతిగా మహిమకరంగా ఉంటుందో, దేవుని యొక్క వెలుగు మన మీద పడినప్పుడు మనము కూడా లోకానికి మహిమకరంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఈ యొక్క గాజు సముద్రము మనకు తెలియచేస్తున్న విషయం ఏమిటంటే, ఆయన లోకమును ఎంతో ప్రేమించి తన ప్రాణమును అర్పించి తన పరిశుద్ధతను, తన ప్రేమ మాధుర్యాన్ని మనకు ఆయన చూపుచున్నాడు. కనుక ఈ యొక్క గాజు సముద్రం ద్వారా దేవుడు ఏమై ఉన్నాడు మన మీదికి ప్రసరింపబడుతుంది, మన మీదికి ప్రకాశింపబడుచున్నది. కనుక అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వాక్యంలో మీ వెలుగును లోకానికి ప్రకాశింప చేయమన్నాడు. ఎక్కడిది ఆ వెలుగు? లోకంలోనికి వెలుగు వచ్చింది, లోకము దాన్ని గ్రహింపుకున్నది. దేవుడు తన వెలుగును మన మీదికి ఆయన పంపించి ఉన్నాడు. అదేనండి ఆయన వెలుగు అంటే, ఆయన సత్యం. ఆయన వెలుగు అంటే ఆయన ఆత్మ. ఆయన వెలుగు అంటే మనము సత్యము నుండి అనేకులను సర్వసత్యములోనికి నడిపించే ఆత్మ సంబంధమైన ప్రక్రియ. ఇవన్నీ దేవుడు వెలుగు సంబంధి జీవితం నుంచి మనకు ప్రకాశింపు చేస్తున్నాడు. గతంలో మీరు చీకటి సంబంధులు, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మీరు పిలువబడ్డారు. ఆ వెలుగును మీరు లోకములో ప్రసరింపచేయాలి. లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, పరలోకంలో దేవుడు ఏమై ఉన్నాడు, ఆ గుణలక్షణాలు, ఆ మహిమ జీవితం దేవుడు మనకివ్వడానికి ఆ గాజు సముద్రం మనకు తెలియచేస్తుంది. మీకు పరమగీత గ్రంథంలో ఓ చక్కని మాట చూపిస్తున్నాను. 8వ అధ్యాయం 7వ వాక్యంలో, అగాధ సముద్రము నీ ప్రేమను ఆర్పచాలవు అంటే దీని అర్థం ఏమిటి అంటే, ఆయన ప్రేమ సముద్రము కంటే మిన్న అయినది. ఇది ప్రేమ సముద్రం, ఇది ప్రేమ అమృతం. ఈ ప్రేమ చేత దేవుడు మనం నింపబడి ఉండాలని దేవుడు కోరుచున్నాడు. చక్కని వాక్యం రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యంలో ఇలా ఉంటుంది: పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది, సమృద్ధిగా కుమ్మరింపబడి ఉన్నది. క్రీస్తు ప్రేమ మన హృదయంలో
సమృద్ధిగా కుమరింపబడి ఉన్నది. ఈ ప్రేమ ఆకర్షణతే లోకాన్ని ఆకర్షించింది. క్రీస్తు ప్రేమ అనేకులను తన చెంతకు ఆకర్షింపజేసింది, ప్రకాశింపచేసింది. క్రీస్తు చూపిన ప్రేమ. ఈరోజు మనం ఈ భూమి మీద గాజు సముద్రం నుంచి ప్రకాశింపబడుచున్న కాంతి పుంజాలు, ఈ నీతి కిరణాలు, అందులో ప్రేమ కనబడుతుంది. ఎవరైతే పరిశుద్ధత కలిగి ఉంటారో వారి క్రీస్తు ప్రేమ కలిగి ప్రకాశిస్తూ ఉంటారు. ప్రేమను గురించిన కొన్ని మాటలు మీకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో క్రీస్తు ప్రేమను గురించిన విషయాలు కొన్ని మీకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. 13వ అధ్యాయం 12వ వాక్యం చదువుతున్నా. ఇప్పుడు అద్దములో చూచినట్టు చూచనగా చూచుచున్నాం. ఏం అర్థం అది? అదేనండి, గాజు సముద్రము అనే అర్థంలో పౌలు గారు చూస్తూ ఉంటే అప్పుడు ముఖాముఖిగా చూతుము, ఇప్పుడు కొంత మట్టుకే చూచుచున్నాం, కొంత మట్టుకి ఎరిగి ఉన్నాం, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును. ప్రియ దేవుని పిల్లలారా, ఎప్పుడైతే ఆ అద్దము ఎదుట, అనగా ఆ గాజు సముద్రం ఎదుట పౌలు గారు నిలబడ్డారో అతని పశ్చాత్తాపం చూడండి. 11వ వాక్యంలో, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. అప్పుడు నేను పిల్లవాడిని పిల్ల చేష్టలు చేశాను, ఇప్పుడు నేను పెద్దవాడిని, నేను పిల్ల చేష్టలు మానివేశాను. అంటే దాని అర్థం పెద్దవాడయ్యాడనే కాదు, మనస్సు మార్చుకున్నాడు. క్రీస్తు ప్రేమను గురించి తెలుసుకుని ఏం చెప్తున్నాడంటే 13వ వాక్యంలో, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రియదేవుని పిల్లారా, ఆ మొదటి వాక్యంలో చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 1వ వాక్యంలో, మనుషుల భాషలతో దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగేడు కంచును గడగడలాడు తాళమనై ఉంతును. ప్రవచించు కృపావరములు కలిగి మర్మములనియు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకలింప పరిపూర్ణ విశ్వాసం గల వాడనైను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు ప్రేమ మనలో ప్రసరింప చేయబడుతుంది. ఆయన ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు, ఆయన ప్రేమ లేనివాడు చీకటియే. ప్రేమ కలిగిన వాడు వెలుగులో ఉంటాడు. మనం వెలుగు సంబంధులంగా జీవించాలి. లోకానికి ఆయన వెలుగును మనం ప్రసరింప చేయాలి. ఈరోజు ఆ గాజు సముద్రం ఆయన ప్రేమ కలిగిన పెద్ద హృదయం. ఆ ప్రేమ అనేక మందికి పంచబడింది. ఆ ప్రేమ అనేకులు అనుభవించినారు. ఆ ప్రేమ నేటికి తనివి తీరట్లేదు. ఆయన ప్రేమ కార్యముల గురించి తలపోసిన మాట్లాడిన తక్కువగా ఉంటుంది. నాశనకరమైన ఈ లోకంలో క్రీస్తు ప్రేమ చేత మనం నింపబడి ప్రభువు కొరకి మన ఈ లోకంలో జీవించాలి. స్ఫటికమును పోలిన గాజు సముద్రం ఒకటి కనబడుతుంది. అది దేవుని యొక్క ప్రేమ హృదయం, విశాల హృదయం, మన కొరకు తెరవబడిన హృదయం, చేతులు చాచి అక్కున చేర్చుకున్న హృదయం. ఆయన హృదయంలో నుండి కాంతి పుంజాలు, మహిమ పుంజాలు, నీతి పుంజాలు మన మీద
ప్రసరింపబడి మనలను ఆకర్షించింది. ఆయన ప్రేమ కలిగిన సంఘములో మనల్ని చేర్చుకుంది. కనుక ఆయన ప్రేమ లేకపోతే, ఆయన ప్రేమ చూపబడకపోతే ఏమై ఉండేవారం? భక్తిహీనులుగా మనం ఉన్నప్పుడు ఆయన యుక్త కాలంలో చనిపోయాడు మన కొరకు. మనము పాపులముగా ఉన్నప్పుడు మన కొరకు ఆయన సిలువలకి రక్తము కార్చి ప్రాణం వదిలిపెట్టాడు. మనము శత్రులమై ఉన్నప్పుడు సమాధానం ఇవ్వడానికి ఆయన సిలువలోకి వెళ్ళి చనిపోయాడు. ఇప్పుడు మనం సమాధాన స్థితి కలిగి ఉన్నాం. ఈ సమాధానం ఎక్కడిది? సిలువ రక్తపు సంధి చేత ఆయన మనకు సమాధానం అనుగ్రహించినాడు. ఆ గాజు సముద్రం ఆయన ప్రేమ హృదయంలో నుంచి మనలను హక్కున చేర్చుకొని ఆయన ఏమై ఉన్నాడు, మనము కూడా ప్రేమ కలిగిన వారముగా ఉండాలని, మీ శత్రువులను సైతం మీరు ప్రేమించాలి అని, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థించమని, లోకములో ఉన్న మనుషులందరి కొరకు ప్రార్థించాలని, అధికారుల కొరకు ప్రార్థించాలని, ప్రతి ఒక్కరి కొరకు, రాజుల కొరకు, ఇశ్రాయేలు కొరకు ప్రతి ఒక్కరికి మనము ప్రార్థన చేయాలని, ఎడతెగక ప్రార్థన చేయాలని ఆయన ప్రేమ పుంజాలు, ఆయన ప్రేమ మనల్ని ఆకర్షిస్తుంది. ఈరోజు ఎంతో కాలం నుండి మనం దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం. అదిగో యోహాను గారికి చూపించిన ఆ గాజు సముద్రం, ఆ గాజు సముద్రములోంచి దేవుని మహిమ కిరణాలు, దేవుని నీతి కిరణాలు, దేవుని ప్రేమ కిరణాలు, ఆయన పరిశుద్ధత కిరణాలు అనేకుల మీదికి ప్రకాశింపబడుతున్నాయి. మత్తయి 13వ అధ్యాయంలో 43వ వాక్యంలో, నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశిస్తారు. ఎక్కడిది ఆ ప్రకాశం? మీ వెలుగు లోకానికి ప్రకాశింప చేయండి. ఎక్కడిది వెలుగు? గాజు సముద్రం నుంచి మన మీద పంపించబడిన పరలోక సంబంధమైన వెలుగు అది. అది క్రీస్తు లోకాన్ని ప్రేమించిన వెలుగు అది. ఆ వెలుగుతో మనం నింపబడి వెలుగు సంబంధముగా జీవిస్తున్నాం. చీకటిలో మనం ఉండలేం, పాపములో మనం జీవించలేం. పరిశుద్ధత కలిగిన వారంగా, నీతి కలిగిన వారంగాను, సమాధానము కలిగిన వారముగాను, ప్రేమ కలిగిన వారంగాను, దేవుని సంఘములో అందరితో మంచిగాను పరిశుద్ధతగాను జీవించే ఆ గాజు సముద్రము నుంచి మన మీదికి పంపించబడుచున్న ఈ మహిమ కిరణాలను బట్టి ఈ ఆత్మీయ పాఠం మనం నేర్చుకొనొచ్చున్నాం. లేమో తేజరిల్లము, దేవుని మహిమ నీ మీద ప్రకాశింపబడుచున్నది. ఆ వెలుగు చేత మనం ప్రకాశింపబడాలి, లోకానికి ప్రజ్వలింప చేయాలి, లోకంలో మనం వెలగాలి. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతోమంది జీవితాలు నిత్య నరకంలోనికి వెళ్ళిపోతున్నాయి, పాప శాపములోనికి వెళ్ళిపోతున్నాయి. మనం దేవుని సత్యాల గురించి మనం తెలియచేయాలి. బాగా ఆలోచించండి ప్రియులారా. దేవుడు కొండ మీద నుంచి దిగి వస్తున్నప్పుడు మోషేకు ఆ యొక్క సూర్య తేజం, మహిమ తేజం ఆ కొండ మీద ఉన్నంత కాలం దేవుడు ఏమై ఉన్నాడు, ఆ మహిమ మోషేలోకి ట్రాన్స్ఫర్ అయినది, మోషేలోకి వెళ్ళినది. మోషే తన జీవితంలో ఊహించలేదు. ఆ దేవుని తేజస్సు అతని మీదకి వెళ్ళిపోయింది. కొండ దిగి వస్తున్న సమయంలో మనుషులు ఎవరు చూడలేకపోయారు. తన ముసుగును అలా కప్పుకున్నప్పుడు వారు చూడగలిగారు, మోషే ముఖాన్ని చూడలేకపోయారు.
ఈరోజు క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, మత్తయి సువార్తలో 17వ అధ్యాయంలో నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మొదటి నుండి కొన్ని విషయాలు. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లవాయను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, 3 పర్ణశాలలు కట్టుదుమని యేసుతో చెప్పాను. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆ మేఘములలో నుండి పుట్టెను. ఒక మేఘం, ప్రకాశమానమైన ఒక మేఘం వారిని కమ్ముకొనెను. గాజు సముద్రం యొక్క గుణ లక్షణాలు కూడా అవే ప్రియులారా. ఆయన ఏమై ఉన్నాడో ఆ గుణ లక్షణాలను తెలియపరిచేదే గాజు సముద్రం యొక్క లక్షణం. గాజు సముద్రం నుంచి దేవుని యొక్క గుణ లక్షణాలు మనలోనికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. పూర్వం నేను దూషకుడును, హింసకుడును, హానికరుడను, ఇప్పుడు నేను కనికరించబడ్డా. అంతటి హింసకుడు, హానికరుడు క్రీస్తు కోసం వధించబడ్డాడు, శిరచ్ఛేదనము చేయబడ్డాడు. ఎందుకు అంత ఓర్పు వచ్చింది, అంత సహనం వచ్చింది? ప్రభువారు చెప్పినారు, ఒకడు కుడి చెంప మీద కొడితే ఎడమ చెంపను చూపించమని. అంతగా మన హృదయాలు, మన జీవితం తగ్గింపు జీవితంలోనికి, ప్రభు ప్రేమలోనికి వెళ్ళిపోతుంది. ఒకప్పుడు దుర్మార్గులుగా జీవించిన వారు, దొంగలుగా జీవించిన వారు, హంతకులుగా జీవించిన వారు ఈరోజు మారి ప్రభు సేవలో ఉన్నారు, ఆశ్చర్యపడిపోతున్నారు. ఒకప్పుడు ఇలాంటి దుర్మార్గుడు, ఏంటి ఇంత మార్పు? అదేనండి, గాజు సముద్రములోంచి క్రీస్తు హృదయం ట్రాన్స్ఫర్ అవుతుంది. 36వ అధ్యాయంలో హెచ్కెల్ గ్రంథంలో 36వ అధ్యాయం 26వ వాక్యంలో, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను, నా విధులను గైకొను వారిని గాను మిమ్మల్ని చేసేదను, నూతన హృదయం మీకు ఇచ్చేదను. గాజు సముద్రం యొక్క పనితీరు ఏంటంటే, ఆ గాజు సముద్రం నుంచి మనలోనికి ప్రసరింపబడుతుంది. ఆయన హృదయం మనలోకి వస్తుంది, ఆయన మంచితనం మనలోనికి వస్తుంది, ఆయన గుణ లక్షణాలు మనలోకి వస్తున్నాయి. ఆయన ఏమై ఉన్నాడో అవన్నీ మనలోకి వచ్చేస్తున్నాయి. ప్రజలందరూ ఆశ్చర్యపడేటట్టుగా దేవుడు మన జీవితాలను, అనేకులను ఆకర్షించి వారిని కూడా ప్రభువులో నడిపించేదే ఆ యొక్క గాజు సముద్రం యొక్క పని. రిఫ్లెక్ట్ అవుతుంది. మనం రోడ్డు మీద వెళుచున్నప్పుడు మన వాహనపు లైటింగ్ చీకటిలో ఉన్న ఆ రేడియం స్టిక్కర్ మీద ఈ లైటింగ్ పడి అక్కడ బ్లైండ్ కర్వ్ అని, మనం ఏ ఊరికి వెళ్ళాలో ఆ ఊరి పేరు చెప్పడం, మీరు ఎక్కడ దాకా వచ్చారో అవన్నీ చీకట్లో ఉన్న ఆ యొక్క రేడియం స్టిక్కర్స్ మన దగ్గర నుంచి వెలుగు వెళ్ళి వెలిగిస్తున్నాయి. మనలో క్రీస్తు వెలుగు,
కదండి. మనలో వెలుగు పుట్టినప్పుడు ఆ వెలుగు ఇతరుల మీదకి కూడా మన నుండి వెళ్ళి ప్రభువులోకి నడిపించగలుగుతుంది. ఈరోజు నీవు వెలగాలి, నీవు అనేకులను వెలిగించాలి, నీవు మండాలి, అనేకులను మండించాలి. గాజు సముద్రం చేసే పని కూడా అదే. దైవత్వ లక్షణాలు ఆ గాజు సముద్రం నుంచి మన మీదికి ప్రకాశింపజేస్తుంది, ప్రసరింపజేస్తుంది. మీకు ఒక సంగతి చెప్తాను ప్రియులారా. లూకాసు సువార్త 20:21 వచనాలు. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యం ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడ అని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. దేవుని రాజ్యం ఇక్కడే ఉంది. మనము దేవుని రాజ్య పౌరులం. మనం దేవుని రాజ్య నివాసులంగా పౌరస్థితి మనం పొంది ఉన్నాం. దేవుని రాజ్య ప్రకాశం, దేవుని రాజ్య పౌరస్థితి మన మీదికి వచ్చి ఉంది. మనం ఇందాక చదివే కదా ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 7వ వాక్యంలో, దేవుడు చనిపోయిన మనలను, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనలను క్రీస్తు యేసుతో కూడా పరలోకమందు కూర్చుండబెట్టెను. మనం ఎక్కడ కూర్చున్నా? పరలోకమందు కూర్చున్నాం. పౌరస్థితి పొందాం. మనం దేవుని రాజ్య నివాసులం, క్రీస్తు వెలుగు సంబంధులం, క్రీస్తు ఆత్మను కలిగి ఉన్నాం, దేవుని రాజ్య సంబంధులం. మనం భూమి మీద యాత్రికులంగాను పరదేశులంగాను మనం జీవిస్తున్నాం. ఈ గాజు సముద్రం ద్వారా సమీపింపురాని తేజస్సులు, అమరత్వమైన ఆయన దీవెనలు, ఆయన మంచితనము, ఆయన ప్రేమ హృదయము, ఆయన పరిశుద్ధత అంతా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది, ప్రతిబింబింప చేయబడుతుంది మనలోనికి. అందుకోసమే వెలిగించబడుతున్నాం. నొర్ని ఆత్మ యెహోవా పెట్టిన దీపం మనల్ని దీపంలో వెలిగించుకున్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను మండుచు ప్రకాశించున్న దీపం అని ప్రభులు వారు చెప్పారు. మనం దీపాలు, మనం వెలగాలి లోకానికి. మనలో ఉన్న నూనె పరిశుద్ధాత్మ నూనె. మనము అనేకులకు వెలుగు చూపాలి. ఆయన సత్యం వెలుగులో, ఆయన ఆత్మ వెలుగులో, ఆయన నీతి వెలుగులో పరలోక రాజ్యానికి అనేకులను కొనిపోయేటట్టుగా అదిగో గాజు సముద్రం మీద పడిన ఆ వెలుగు మన మీద ప్రసారింపబడుతుంది, ప్రకాశింపబడుచున్నది. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, ఈ చక్కని ఉపదేశం వినడానికి దేవుడు కృప చూపినాడు. సింహాసనం ఎదుట 24 పెద్దల యొక్క వర్తమానం విన్నాం. సింహాసనం ఎదుట 4 జీవుల గురించి విన్నాం. సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు సముద్రాన్ని గురించి కూడా మనం విన్నాం. కనుక ఈ మంచి సందేశాన్ని అనేకులకు షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఎన్నో వస్తున్నాయి. అవి మీరు వినాలి అంటే ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ దీన సేవకుని పరిచర్యకు తోడ్పడండి, సహకరించండి, ప్రార్థించండి. మరో వీడియోలో నేను మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. దేవుడు మెండారుగా మిమ్మల్ని దీవించునుగాక. మరోసారి నా హృదయపూర్వకమైన వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.